వెల్కమ్ బ్యాక్. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఈ పేరిట ఒక సినిమా 2 పార్ట్లుగా వచ్చి 100 కోట్లు వసూలు సాగించింది. మీకు తెలిసే ఉంటుంది. అది చరిత్ర, ఇది వర్తమానం. ఎస్, మీరు వింటుంది కరెక్టే. మన కర్నూలు జిల్లాలోనూ ఒక కేజీఎఫ్ ఉంది. ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా? కాదు. మా ప్రతినిధి శ్రీరామ్ లొకేషన్ నుంచి ఆ డీటెయిల్స్ ఏంటో మీకు అందిస్తారు. గెట్ రెడీ. శ్రీకృష్ణదేవరాయలు నడియాడిన నేల. ఈ పేరు చెప్తే చాలు రతనాలను రాసులుగా పోసి అమ్మేవారని చారిత్రకమైనటువంటి నానుడి కలదు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో మాత్రం పంట పొలాల్లో బంగారు పండుతుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నేను చెప్తుంది మీరు వింటుంది నిజం. సాధారణంగా పొలాల్లో పంటలు పండటం సర్వసాధారణం. అయితే అందుకు భిన్నంగా జొన్నగిరి పరిసరాల్లో పంటలకు బదులుగా బంగారు పండుతుందా? అక్కడుండే స్థానికులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నమ్మకం వచ్చిందా? అయితే మనం మరింత డీటెయిలింగ్ వర్షన్లోకి వెళ్దాం. రాయలసీమను బేసిక్గా రతనాల సీమగా పిలుస్తూ ఉంటారు. కారణాలు ఏంటి అంటే అక్కడంత చరిత్ర ఉంది కాబట్టి. ఒకప్పుడు అక్కడ రతనాలు రాసులు పోసి అమ్మేవారు. అందుకు తార్కాణంగా ఇప్పుడు కూడా అక్కడ తవ్వితే కావాల్సినంత బంగారం బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే అది నిజమే తెలుస్తుంది. వచ్చే ఏడాది అంటే 2027 నాటికి ఏటా 750 నుంచి 1000 కిలోల బంగారం వెలికి తీయడానికి మాస్టర్ ప్లాన్ వేశారంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఇంతకీ ఏ సంస్థ ఈ మొత్తం గోల్డ్ మైనింగ్కి మాస్టర్ మైండ్గా పనిచేస్తుంది అంటే అదే జియో మైసూర్ సంస్థ. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు జిల్లా జొన్నగిరి పరిసరాల్లో బంగారుతో పాటు వజ్రాలు లభిస్తాయనేటటువంటి చారిత్రకమైనటువంటి నానుడి కలదు. ఈ ప్రాంతంలో గతంలో రతనాలను రాసులుగా పోసి అమ్మేవారని చెప్పే పరిస్థితి అయితే మనం విజువల్లో చూస్తున్నాము. 2013లో కర్నూలు జిల్లా జొన్నగిరి సమీపంలో స్థాపించిన జియో మైసూర్ గోల్డ్ మైన్స్ ఈ సంస్థ 2027 సంవత్సరం నాటికి దాదాపుగా 1000 కేజీల గోల్డ్ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ సంస్థ పనులు ఏవైతే ఉన్నాయో అంతా కూడా చివరి దశకు చేరుకున్న పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపుగా 1500 ఎకరాల విస్తీర్ణంలో 50,000 మీటర్ల బోర్లు వేసి అందులో ఉండే బంగారాన్ని వెతికి తీయడానికి ఈ సంస్థ పనులు ముమ్మరంగా చేపట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. ఎలాంటి ఈ శుభకార్యం జరిగినా బంగారు అనేది చాలా వాల్యూ అయినటువంటి ఆభరణము. ఏ శుభకార్యం జరిగినా ఇంట్లో స్త్రీలు ప్రత్యేకంగా అలంకరణగా ఉపయోగించే ఈ బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాలన్నీ కూడా రానున్న రోజుల్లో కర్నూలు జిల్లా జొన్నగిరి దేశంలోనే నంబర్ 1గా అవతరించే ఛాన్స్ ఉంటుంది. మనం సాధారణంగా ఎక్కడైనా పంట పొలాల్లో చూస్తూ ఉంటాము పంటలు పండేటటువంటి పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా కర్నూలు జిల్లా జొన్నగిరి పరిసరాలు ఏవైతే ఉన్నాయో పరిసర గ్రామాల్లో దాదాపుగా 1600 ఎకరాల్లో పంటలకు బదులుగా బంగారు పండేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే జియో మైసూర్ సంస్థ అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేరే ఛాన్స్ ఉంటుంది. దేశంలోనే మొదటిసారిగా ఒక ప్రైవేటు సంస్థకు ప్రభుత్వము అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో స్వతంత్రానికి పూర్వం ఏదైతే కేజీఎఫ్ ఉందో కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఆ సంస్థ కూడా కంప్లీట్గా మూత పడినటువంటి పరిస్థితి. దేశంలో అత్యధికంగా కర్ణాటక రాష్ట్రం బంగారాన్ని ఉత్పత్తి చేసేది. రానున్న రోజుల్లో ఏపీలో ఉన్నటువంటి జొన్నగిరి మాత్రం అందుకు భిన్నంగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్ సంస్థగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో ఉన్న ఈ 2 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటు కేజీఎఫ్ కంప్లీట్గా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. హట్టి అనేటటువంటి గోల్డ్ మైన్ పనిచేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో గోల్డ్ను ఉత్పత్తి చేసేటటువంటి పరిస్థితి లేదు. అయితే కర్నూలు జిల్లా జొన్నగిరి ఈ ప్రాంతం మాత్రం రానున్న రోజుల్లో ఇటు దేశంలోనే అత్యధికంగా ప్రతి సంవత్సరం 1000 కేజీల గోల్డ్ను ఉత్పత్తి చేసే ఛాన్సు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ సంస్థ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన సమయంలో కొంత పనుల్లో కొంత ఆలస్యమైనప్పటికీ 2027 నాటికి ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యం చేరే దిశగా అడుగులు వేస్తూ ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు అక్కడ జరుగుతున్న జియో మైసూర్ సంస్థ గోల్డ్ను ఏ విధంగా తయారు చేసే ఛాన్స్ ఉంటుంది, అక్కడ పనులు ఏ విధంగా కొనసాగిస్తుందో అక్కడే వెళ్ళి చూద్దాం.
ఒకప్పుడు కర్నూలు జిల్లా అంటే నిత్యం కరువు కాటకాలతో కొట్టుమిట్టాడేది. జిల్లా పడమట భాగంలో అయితే కేవలం వర్షాభావ పంట మీదే ఎక్కువగా ఆధారపడేవారు. పంట పండినా గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. అలాంటి ప్రాంతంలో సాధారణ పంటలకు బదులు బంగారం పంటలు పడుతుందంటే వినడానికి వింపుగా కాసింత ఆశ్చర్యంగానూ ఉంది కదా. విన్న మీకే ఇదిలా ఉంటే ఇక స్థానికుల పరిస్థితి ఏంటి? దేశంలోనే మొదటిసారిగా ప్రైవేటు గోల్డ్ మైన్ సంబంధించి కర్నూలు జిల్లా జొన్నగిరిలో 1994లో ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ గతంలో జియాలజికల్ సర్వేలో బయటపడ్డ పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. 1994లో ఈ ప్రాంతంలో గోల్డ్ మైన్స్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. 2005లో జియో మైసూరు సంస్థ ఏదైతే దరఖాస్తు చేసుకుంది, 2013లో వారికి అన్ని రకాల అనుమతులు లభించిన పరిస్థితి మనం విజువల్లో చూసే ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడే జియో మైసూర్ సంస్థ మొదట తమ కార్యకలాపాలు ఇక్కడి నుండే చేపట్టేది. అయితే ఇటీవల కాలంలో దాదాపుగా 2013 నుండి ఈ ప్రాంతంలో గతంలో మనం చూసాం నిత్యం పత్తికొండ కాన్స్టిట్యున్సీలో కరువుతో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా తమ పంట పొలాల్లో పంటల కంటే బాగా బంగారు పండుతుందని జియాలజికల్ సర్వే తర్వాత ఏదైతే అధికారులు నిర్ధారించారో ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 1500 ఎకరాల్లో జియో మైసూర్ సంస్థ బంగారు నిక్షేపాలు వెలికితీత కోసం జియో మైసూర్ సంస్థ తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. దేశంలో అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనే ఇటీవల కాలంలో మనం చూసిన మూవీ ఏదైతే ఉందో అలాంటి మూవీ తరహా సీన్ కూడా జేజీఎఫ్ గా తయారు కానుంది. అంతా కూడా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ గా మారే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే అత్యంత ప్రైవేటు సంబంధిత సంస్థ జియో మైసూరు రానున్న రోజుల్లో దాదాపుగా ఇప్పటికే తమ 2027 సంవత్సరానికి తమ టార్గెట్ 750 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేసేలాగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. విజువల్లో చూస్తున్నాం జియో మైసూర్ సంస్థ జొన్నగిరి సమీపంలో దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు బంగారు పండనుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దేశంలోనే అత్యంత బంగారు ఉత్పత్తి చేసే కేంద్రంగాను జియో మైసూర్ సంస్థ 2013లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజెంట్ మనం విజువల్లో చూస్తున్నాము. ఏదైతే 1500 ఎకరాల విస్తీర్ణంలో తమ బంగారు సంబంధిత నిక్షేపాల కోసం ఇప్పటికే అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో దేశంలోనే అత్యంత బంగారాన్ని ఇక్కడే తయారు చేసే విధంగా ఒక ప్రైవేట్ సంబంధిత గోల్డ్ మైన్స్ అంటే గతంలో మనం చూసాము కర్ణాటక రాష్ట్రంలో ఉన్న స్వతంత్రానికి ముందు కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ గాను తర్వాత హట్టి గోల్డ్ ఫీల్డ్ గాను ఉన్న ఈ కర్ణాటక రాష్ట్రం ఏదైతే ఉందో కర్ణాటక రాష్ట్రంలో గతంలో ప్రసిద్ధి గాంచిన ఈ బంగారు నిక్షేపాల సంబంధిత సంస్థలు ఏవైతే ఉన్నాయో గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు. బట్ ఇప్పుడు కర్నూలు జిల్లా సమీపంలో ఉన్న ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ రానున్న రోజుల్లో దేశంలోనే అత్యంత బంగారాన్ని ఉత్పత్తి చేసి దాదాపుగా ప్రతి సంవత్సరం టన్నుల్లో బంగారాన్ని ఉత్పత్తి చేసి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తమ సంస్థ ప్రతి ఏటా విస్తరిస్తూ డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. 2027 సంవత్సరానికంతా దాదాపుగా 1000 కేజీల గోల్డ్ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా ప్రతిరోజు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ పోతున్నటువంటి పరిస్థితి. తుగ్గలి మధ్యకెర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలున్న విషయాన్ని 1994లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. గనుల తవ్వకాల్లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించిన తర్వాత 2005లోనే జియో మైసూరు సంస్థ జొన్నగిరి దగ్గర బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. 2013లో ఈ సంస్థకు బంగారు గనుల తవ్వకాలకు అనుమతులు వచ్చాయి. ఆ వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. దేశంలోనే తొలిసారిగా జియో మైసూర్ మైన్స్ సంస్థను కర్నూలు జిల్లా జొన్నగిరి సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. మనం చూస్తున్నాం విజువల్లో జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఈ పంట పొలాల్లో పంటలు పండేవి. అయితే మనం విజువల్లో చూస్తున్నాము ఇదంతా కూడా ఇప్పుడు బంగారు పండేటటువంటి పరిస్థితి. దాదాపుగా 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంతం అంతా కూడా
రానున్న రోజుల్లో జొన్నగిరి ఈ గోల్డ్ ఫీల్డ్గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 90% పనులంతా కూడా పూర్తయ్యాయి. ఈ 1500 ఎకరాల్లో 20 మీటర్లకు హోల్ను డ్రిల్ చేసి అందులో ఉండే బంగారు నిక్షేపాలు వెలికితీతకు గతంలో కూడా జియో మైసూర్ సంస్థ పనులు చేపట్టిన విషయం మనకు శరవేగంగా పనులు కూడా పూర్తి కానున్నాయి. రానున్న 2027 కంతా దాదాపుగా ప్రతి సంవత్సరం 1000 కిలోల బంగారును వెలికి తీసే లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి. మనం విజువల్లో చూస్తున్నాము. జొన్నగిరి పరిసరాల్లో ఉండే ఈ పంట పొలాల్లో బంగారు నిక్షేపాలను గుర్తించడం కోసం ఈ సంస్థ మనం విజువల్లో చూసే ఈ మిషన్ ఏదైతే ఉందో వీటి సహాయంతో 20 మీటర్లకు ఒక హోల్ను వేసి ఆ సాయిల్ను మొదటగా పరీక్షిస్తారు. అందులో ఉండే ఈ మట్టితో పాటు ఈ బంగారు నిక్షేపాలకు సంబంధించిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వేరు చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పటికే దాదాపుగా జియో మైసూర్ సంస్థ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే 2027 కంతా అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాదాపుగా 1000 కేజీల బంగారాన్ని ప్రతి సంవత్సరం తయారు చేసేలాగా ముందస్తుగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఆ సంస్థ దాదాపు 90% పనులు పూర్తయినటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో దేశంలోనే ఓ ప్రైవేటు సంస్థ అన్ని రకాలుగా ముందుకెళ్తూ రికార్డు స్థాయిలో ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అయితే నిజంగా వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఇటు చైనా కావచ్చు, ఆస్ట్రేలియా, మిగతా దేశాల మీద భారత్ ఇతర దేశాల మీద ఆధారపడకుండా కంప్లీట్గా మన దేశంలోనే గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఎలాంటి బంగారాన్ని అయితే మనం ఉత్పత్తి చేసుకున్నామో అలాంటి బంగారమే కర్నూలు జిల్లా జొన్నగిరిలో రానున్న రోజుల్లో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్స్ సంస్థగా అవతరించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఆ సంస్థ తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ అన్ని రకాలుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంస్థ పూర్తి స్థాయిలో ఈ బంగారాన్ని ఎలా తయారు చేస్తుంది, రానున్న రోజుల్లో ఇప్పటికే ఇక్కడ తయారవుతున్నటువంటి ఈ ప్రైవేటు జియో మైసూర్ సంస్థ కావడంతో రానున్న రోజుల్లో డైరెక్ట్గా ఏదైతే షాప్స్ ఓనర్స్ ఉంటారో వారికి బంగారాన్ని అమ్మడానికి వీలుండే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ కావచ్చు, కోలార్ గోల్డ్ ఫీల్డ్ కంప్లీట్గా మూతపడినటువంటి పరిస్థితి. అయితే కర్ణాటకలో ఉన్నటువంటి హట్టి అనే గోల్డ్ మైన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి సంస్థ. ఇదంతా మనం చూసే ఈ జొన్నగిరి ఈ గోల్డ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా ఇది ప్రైవేటు సంస్థ కావడంతో రానున్న రోజుల్లో నేరుగా ఈ గోల్డ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకు చేరే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి నేరుగా వారికి చేరడంతో ఎక్కడ కూడా గోల్డ్లో కల్తీ అయ్యే ఛాన్సు ఉండే అవకాశం ఉండదంటూ కూడా నిపుణులు కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి. అయితే ఈ సంస్థ పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలు పబ్లిక్కి ఎలా తీసుకురానుంది అనే అంశాలు అయితే చూడాలి. 1880లో ప్రారంభమైన కేజీఎఫ్ 2001లో మూతపడింది. 1945లో రాయచూర్ దగ్గర గోల్డ్ మైన్స్ హట్టీని ప్రారంభించారు. తర్వాత స్వతంత్ర భారతదేశంలో గోల్డ్ మైనింగ్ ఎక్కడా చేపట్టలేదు. అలాంటిది దేశంలోనే తొలిసారిగా జొన్నగిరి గోల్డ్ మైనింగ్ యూనిట్ ని ప్రారంభించింది జియో మైసూర్ కంపెనీ. ఇది రాయలసీమకే ప్రత్యేకం. అంతేకాదు 2027 నాటికి ఏటా 1000 కిలోల బంగారం వెలికి తీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్లో ఈ టార్గెట్ 2 టన్నులు వెలికి తీయాలని చూస్తుంది సంస్థ. ఈ టార్గెట్ కానీ రీచ్ అయితే కర్ణాటక హట్టి గన్లను కర్నాల్ గోల్డ్ మైన్స్ క్రాస్ చేయడం ఖాయం. దేశంలో కేజీఎఫ్ ఎంత ప్రత్యేకతో మనందరికీ తెలుసు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఎంత ప్రత్యేకతో కర్నూలు జిల్లా జేజీఎఫ్ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కూడా రానున్న రోజుల్లో అంతే ప్రత్యేకత కానుంది. జొన్నగిరి పరిసరాల్లో జియో మైసూర్ సంస్థ బంగారు వెతికితీత కోసం త్రవ్వకాలు చేపడుతున్న విజువల్ ఇది. మనం చూసే ఈ ప్రాంతం అంతా జియో మైసూర్ సంస్థ త్రవ్వకాలు చేపట్టి నేరుగా తమ బంగారు నిక్షేపాలను గుర్తించే వాటి కోసం ఇవంతా కూడా త్రవ్వకాలు చేపట్టి దాదాపు 20 మీటర్లకు ఒక బోర్వెల్ను వేసి అందులో ఉండే
ఆ మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టినంతా కూడా సేకరించి ఇక్కడి నుండి నేరుగా తమ సంస్థ ల్యాబ్ ఏదైతే ఉంటుందో అక్కడకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అయితే ఈ సంస్థ గతంలో దాదాపుగా 1994లో కర్నూలు జిల్లా జొన్నగిరి సమీపంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. 2013 సంవత్సరంలో సంస్థ క్లియరెన్స్ అంతా పూర్తి చేసిన పరిస్థితి. 2013లో ఆ సంస్థ గతంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ నేడు ప్రజెంట్ మనం విజువల్లో చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా పచ్చని పంట పొలాలతో ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు అంతా కూడా మనం చూడ్డానికి కేవలం మట్టిలా ఉంటుంది. కానీ బయట మనం ఎక్కడ చూసినా కూడా స్త్రీలు కావచ్చు, ఇటు పురుషులు అందరూ కూడా పసిడి అంటే ఎంత ప్రేమ ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే బయట జరిగే ఏ కార్యక్రమానికైనా మహిళలు తమ ఆభరణాలతో ముస్తాబయ్యేటటువంటి పరిస్థితి. అయితే నిజంగా రానున్న రోజుల్లో కర్నూలు జిల్లా జొన్నగిరి పరిసరాల్లో ఉండే ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఇందులోనే బంగారు తయారవుతుంది. అయితే ఈ బంగారు తయారవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇటు రైతులు కావచ్చు, తమ గ్రామాల పరిధిలో ప్రజలంతా కూడా తమ పంట పొలాల్లో పంటలకు బదులుగా బంగారు పండుతుందంటే రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా రానున్న రోజుల్లో దేశంలోనే అత్యంత బంగారు ఉత్పత్తి చేసే ఓ ప్రైవేటు సంస్థ జియో మైసూర్ సంస్థ రానున్న రోజుల్లో దేశంలోనే అత్యంత గోల్డ్ను ఉత్పత్తి చేసే సంస్థగా అవతరించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ సంస్థ దాదాపు పనులన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఆ సంస్థ రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత రానున్న రోజుల్లో జియో మైసూర్ సంస్థ దేశంలోనే అత్యంత బంగారు ఉత్పత్తి చేసే సంస్థగా నిలవనుండే ఛాన్స్ అయితే ఉంది. కర్నూలు జిల్లా తుక్కిలి మండలం పగిడిరాయి చొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నెలల్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. ఎన్నో ఏళ్ల అన్వేషణ తర్వాత సుమారు 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో మైసూర్ సర్వీసెస్ ఇక్కడ తవ్వకాలు జరిపించేందుకు ప్రభుత్వ అనుమతి పొందింది. ఈ ఏడాది చివరి నాటి నుంచే ఇక్కడ బంగారు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా తెలుస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు జియో మైసూరు సంస్థకు గోల్డ్ మైన్స్ కు అనుమతులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మనం విజువల్లో చూస్తున్నాము. జొన్నగిరి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 1500 ఎకరాల విస్తీర్ణంలో జియో మైసూర్ సంస్థ బంగారు నిక్షేపాలను వెలికి తీసే ప్రక్రియ ప్రారంభమై నేటికి దాదాపుగా సంవత్సరాలు గడిచిన పరిస్థితి. అయితే దాదాపు ఈ సంస్థ 90% పనులు కూడా పూర్తయ్యాయి. 2027 సంవత్సరం కంతా సంవత్సరానికి 1000 కేజీల బంగారు తీసేలాగా టార్గెట్ లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. ఏదైతే ఎర్రమట్టిగా మనకి కనిపిస్తుందో ఈ పంట పొలాల్లో సేకరించిన ఈ సాయిల్ను కంప్లీట్గా ప్రాసెస్ చేసి ఇక్కడే ఉంచిన పరిస్థితి. అయితే కనిపిస్తుందంతా కూడా అదంతా మట్టి కాదు, ఆ మట్టిలోనే దాగి ఉన్నటువంటి బంగారు. ఆ మట్టిని ప్రాసెస్ చేసి ఈ బంగారును వెలికి తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉండే ఈ ఏదైతే జొన్నగిరితో పాటు పగిడిరాయి ఈ సమీపంలో దాదాపుగా ఒక 10 గ్రామాల ప్రజలు గతంలో ఈ పరిసరాల్లో పచ్చని పంటలు పండేటటువంటి పరిస్థితి. ఆ ఎర్రటి మట్టి, ఆ మట్టినంతా కూడా ప్రాసెస్ చేసి ఉంచారు. ఆ మట్టి ఈ ఏదైతే జియో మైసూర్ సంస్థ తమ ప్రాసెసింగ్లో భాగంగా గోల్డ్ను తయారు చేస్తూ ఉంటారు. అయితే మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. బ్లాస్టింగ్ చేసిన ఈ ఏదైతే ఈ బండరాలు ఉన్నాయో ఈ బండరాలతో పాటు ఇక్కడ ఉండే పంటల్లో కంప్లీట్గా మట్టి ఇటు బండరాలను వేరు చేసి వాటన్నింటినీ వేరు చేసి తమ బంగారాన్ని తయారు చేసేటటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్ బిగ్ టీవీ, కర్నూలు జిల్లా. ఇప్పుడంతా ప్రైవేటు పరమే. అంతరిక్షంలోకి ప్రైవేట్ రాకెట్లు వెళ్తున్న జమానా. అయితే గోల్డ్ మైనింగ్ లో ఒక ప్రైవేట్ సంస్థ ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూసేకరణ, ఆపై ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్మాణం సైతం జరిగింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు 90% పూర్తయ్యాయి. ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఏటా 1000 కిలోల బంగారం వెలికితీతకు సుమారు 250 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టినట్లు చెబుతోంది దక్కన్ గోల్డ్ మైన్ కంపెనీ. ఏపీలోని చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొన్ని బంగారు గనులను గుర్తించి తవ్వేందుకు NMDC
ప్రయత్నిస్తోంది. ఈ గనులు కూడా అభివృద్ధి చెందితే ఏపీ గోల్డ్ మైన్ హబ్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఖాయం. చూసాంగా, ఇది మన కొత్త బంగారు లోకం. పత్తికొండ దగ్గరలో ఉండే ఈ గ్రామాల ప్రజలు బంగారు పంట పండడం నిజమైతే తమ దిశ దశ తిరిగిపోతుందన్న ఆశాభావాలతో ఉన్నారు. అదే జరిగితే ఈ ఏరియా ఒక గోల్డ్ హబ్ గా మారుతుందని, ఇది తమ బతుకులను బంగారుమయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ.